సూర్యుడు ఇలా ఉదయించగానే రావులపాలెం అనే గ్రామంలో సీతయ్య పొలం పనులకు బయలుదేరాడు. సీతయ్య చాలా మంచి వ్యక్తి. తనకు ఉన్న కొంచెం భూమిలోనే కూరగాయలు పండించుకుని జీవనం సాగిస్తూ ఉంటాడు. ఉన్న కొద్ది పొలంలోనే 2-3 రకాలు కూరగాయలు పండిస్తూ ఉంటాడు. ఉన్న ఎకరం పొలంని 3 భాగాలుగా చేసి మొదటి 2 భాగాల్లో పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ తోట వేస్తాడు. తర్వాత మూడో భాగంలో టమాటా రేటు ఎక్కువ ఉండడం వల్ల టమాటా తోట వేస్తాడు. రోజు ఆ తోటలో కూరగాయలన్నీ బాగా పండడం వల్ల తోట చూసుకొని సంబరపడిపోతూ ఉంటాడు. ఆహా! నా తోట ఈసారి కాపు బాగా వచ్చింది. ఈసారి నాకు లాభాలు చేకూరేటట్లే కనిపిస్తున్నాయి. అని అనుకుంటూ కోతల సమయం రావడం వలన మార్కెట్లో ఈ కూరగాయల ధరలు ఎంత ఉన్నాయో కనుక్కోవడానికి వెళ్తాడు. అక్కడ అందరు షావుకారుల్ని ధరలు అడుగుతూ ఉంటాడు. అందరూ చాలా తక్కువకి కొంటామని చెప్తారు. కూరగాయల ధరలన్నీ పడిపోయాయి అని చెప్పగానే ఏం చేయాలో అర్థం కాదు సీతయ్యకి. చాలా దిగులుగా ఇంటికి తిరిగి వస్తాడు. ఈ విషయాన్ని తట్టుకోలేక ఇంటికి వచ్చి మంచం మీద కూర్చొని బాధపడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో రంగమ్మ బయటికి వెళ్ళి కూరగాయలు, పళ్ళు కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. వస్తూనే అయ్యో ఏమైందండి అలా కూర్చున్నారు, ఏం జరిగింది, ఎందుకలా బాధపడుతున్నారని చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? పంట సరిగా రాలేదా? ఏమైంది నాకు చెప్పండి దయచేసి అని అంటూ ఉండగానే సీతయ్య నువ్వు కంగారు పడకు, ఏమీ లేదు, పంట బాగానే పండింది, కాకపోతే మనకి ధరలు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు నేను పెట్టిన పెట్టుబడి కూడా నాకు రావడం లేదు, చాలా నష్టం వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పగా వెంటనే రంగమ్మ ఓహో దీనికేనా, ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దామండి అని చెప్పి సరే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇప్పుడు వేసవికాలం కదా, అందరూ పచ్చళ్ళు పెట్టుకుంటారు, నేను కూడా ఈ కూరగాయలన్నీ కలిపి పచ్చడి పెట్టి అమ్ముతాను అని చెప్తుంది. అప్పుడు రంగయ్య ఇంకేమీ అనలేక సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పగానే రంగమ్మ వంటలు మొదలు పెట్టేస్తుంది. కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి ముక్కలు కోసి పచ్చడి పెట్టడం మొదలు పెడుతుంది. సాయంత్రానికల్లా మొత్తం అన్ని పచ్చళ్ళు పెట్టేసి సిద్ధం చేసేస్తుంది. సిద్ధం చేసిన తర్వాత దేవుడికి ఇలా మొక్కుకుంటుంది. దేవుడా, నువ్వు మమ్మల్ని కష్టాల్లో పడేయకు. ఇవి అందరూ కొనుక్కొని మా పచ్చళ్ళు అన్నీ అమ్ముడుపోయేటట్లు చూడు. మాకు అన్ని లాభాలు చేకూరేటట్టు చూడు స్వామి అని దేవుడికి దండం పెట్టుకుని పచ్చడి డబ్బాలను సిద్ధం చేస్తూ ఆ వాసన చూస్తూ ఉంటుంది. నా పచ్చళ్ళు గుమగుమలాడుతున్నాయి, అందరూ నా పచ్చళ్ళని లొట్టలేసుకుంటూ తింటారు, మాకు ఈ పచ్చళ్ళ వల్ల ఆదాయం ఎక్కువ వస్తే మా వారు చాలా సంతోషపడతారు అని అనుకుంటుంది. చాలా సంతోషంతో ఏవండి ఏవండి ఇటు రండి అని చెప్పి సీతయ్యని పిలుస్తుంది. సీతయ్య రాగానే మీకు ముందే చెప్తున్నాను, ఈ పచ్చళ్ళన్నీ చాలా బాగా అమ్ముడైపోతాయి, అమ్ముడవగానే మీరు నా వాటా నాకు ఇచ్చేయాలి అంటూ సంతోషపడుతుంది రంగమ్మ. సరేలేవే, ముందైతే పచ్చళ్ళు అవ్వని, అప్పుడు ఇస్తాను అని చెప్పి సీతయ్య సంతలో ఉన్న ఒక కిరాణా దుకాణం పక్కన ఒక బల్ల పెట్టి దానిపైన పచ్చళ్ళు పెట్టి అమ్ముతూ ఉంటాడు. రావాలమ్మా రావాలి, తాజా తాజా పచ్చళ్ళు అని అరుస్తూ ఉండగానే జనాలందరూ దగ్గరికి చేరుతారు. దగ్గరికి వచ్చి ఏం బాబు పచ్చళ్ళు ఎంత, తాజావేనా అని అడిగి అందరూ కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. కాసేపటికి తెచ్చిన పచ్చళ్ళన్నీ అయిపోతాయి. ఆ ఊరిలో పెద్ద వ్యాపారస్తుడు అది చూసి నేను కూడా మా దుకాణంలోని పచ్చళ్ళు అమ్మాలనుకుంటున్నాను, నాకు రేపటి నుంచి ఎక్కువ తీసుకురా అని చెప్తాడు. అలాగే అయ్యా, తప్పకుండా తీసుకొస్తాను అని చెప్పి వెంటనే రంగమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చిన డబ్బు తన చేతిలో పెట్టి విషయాన్నంతా చెప్తారు. నేను
మార్కెట్లో అమ్మే కంటే కూడా నీ పచ్చళ్ళ వల్ల చాలా ఎక్కువ డబ్బు వచ్చాయి. మనం ఇంకా ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవించవచ్చు అని చెప్తాడు. ఇంకా ప్రతిరోజు రంగమ్మ పచ్చళ్ళు చేస్తూ ఉంటుంది. సీతయ్య మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు.